రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల కోసం మావోయిస్టులు ఐఈడీని అమర్చి పేల్చారు. ఈ ప్రమాదంలో జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. జవాన్ వినోద్ కు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాల కోసం మావోయిస్టులు ఐఈడీని అమర్చి పేల్చారు. ఈ ప్రమాదంలో జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. జవాన్ వినోద్ కు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో భద్రతా బలగాల కోసం మావోయిస్టులు ఐఈడీని అమర్చినట్టుగా తెలుస్తోంది. అది పేలిన ఘటనలో జవాన్ కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. జవాన్ వినోద్ కు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు జవాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే సమయంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీ పేలి అటు జవాన్ కు తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే జిస్నాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయగూడలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బేస్ క్యాంప్ సంబంధించినటువంటి జవాన్లంతా కూడా ఇటు ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు కూడా సెర్చ్ ఆపరేషన్ కోసం అయితే రాత్రి 11 గంటల సమయంలో అయితే బయలుదేరాయి. అయితే రాయగూడ అడవిలోకి వెళ్ళినటువంటి బృందానికి ఒక్కసారిగా ఏదైతే అడవిలో అమర్చినటువంటి ఏదైతే ఐఈడీ ఒక్కసారిగా పేలింది. ఈ ఐఈడీ పేలడంతో అక్కడ ఉన్నటువంటి జవాన్ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఏదైతే అమర్చినటువంటి ప్రెషర్ ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఇది కూడా దాదాపుగా అంటే భారీ మొత్తంలో ఉండటంతో కూడా పేలుడైతే సంభవించింది. ఇదంతా కూడా రాయగూడెం తుమ్మలపాడు మధ్య అయితే పేలుడైతే సంభవించిందని అయితే చెప్తున్నారు. అయితే ఈ బలగాలకు సంబంధించినటువంటి ఏదైతే పోడియం వినోద్ అనే జవాన్ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి తోటి జవాన్లు కూడా ప్రథమ చికిత్స అందించిన అనంతరం అటు సైనికులు ఏదైతే సైనిక హెలికాప్టర్ లో ప్రత్యేకంగా వారికి అంటే బేస్ క్యాంప్ అయితే తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కూడా అటు రాయపూర్ కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే గాయపడిన సైనికుడికి ప్రమాదం నుంచి బయటపడినట్టు కూడా అటు పోలీసులు అంటే భద్రతా బలగాలు చెప్తున్నప్పటికీ కూంబింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే అడవిని మొత్తం కూడా జల్లెడ పడుతున్నా ఎక్కడ కూడా మావోయిస్టు ఏరివేత లక్ష్యంగా కూడా ఇదైతే కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే అబుజ్మడ్ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా ప్రత్యేకంగా బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఆ ప్రాంతాలంతా కూడా తమ గుప్పిట్లు పెట్టుకునేందుకైతే భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి ఐఈడీ పేలడం అదే విధంగా కొన్ని అంటే ప్రతిఘటనలు కూడా రావడం కూడా జరుగుతుంది. మొన్న జరిగినటువంటి ఘటనలో కూడా 10 మంది మావోయిస్టులు ఉన్నారనే నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ నేపథ్యంలో 10 మంది మావోయిస్టులు చనిపోవడం, ఈ రోజు మాత్రం ఇటు ఐఈడీ పేలి జవాన్ కు తీవ్ర గాయాలు కావడంతో కూడా కొత్త చర్చనీయాంశం మారింది. పోలీసు భద్రతా బలగాలు కూడా ఏదైతే మొన్న జరిగినట్టు ఘటనలో అత్యాధునికమైనటువంటి ఆయుధాలు అదేవిధంగా ఎన్సాస్లు అదేవిధంగా AK-47 ఉండటం కూడా కొంత భద్రతా బలగాలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ప్రదేశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలోనే ఏదైతే భూమిలో అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఐఈడీ ఒక్కసారిగా పేలడంతో మాత్రం ఈ జవాన్కి గాయాలని ప్రస్తుతం ఆ జవాన్ పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఇంకా అంటే సెర్చ్ ఆపరేషన్ అయితే ఇప్పటికీ కొనసాగుతుందని అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా అడవిని మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా జల్లెడ పట్టేందుకు అటు ఏరియల్ సర్వే కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. డ్రోన్ల ద్వారా కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ కి అనుకూలంగా ఉన్నవారంతా కూడా మావోయిస్ట్ పార్టీలో ఉన్నవారంతా కూడా జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఇప్పటికే అటు భద్రతా బలగాలు కూడా హెచ్చరిస్తున్నాయి. అటు పోలీసు బలగాలు కూడా ప్రత్యేకంగా అంటే కరపత్రాల ద్వారా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు తక్షణ ఏదైతే జనజీవన స్రవంతిలో కలిస్తే వారందరూ కూడా తక్షణ సాయం అందిస్తామని చెప్పేసి ఇటు భద్రతా బలగాలు చెప్తున్నప్పటికీ అటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా ఏదైతే మారణకాండకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం, ఎక్కడైతే ఈ అణచివేతలు అనారోగ్యంగా పాలన కొనసాగుతుందో అప్పటి వరకు మేము కొనసాగుతామని చెప్పేసి మా పార్టీని క్షుణ్ణంగా లేకుండా చేయడం కోసం అటు కేంద్రం ప్రత్యేకంగా నిఘా పెట్టింది. ప్రత్యేకంగా అడవి సంపదను అటవీ ప్రాంతాన్ని అటు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి అటు మావోయిస్టులు కూడా లేఖలు విడుదల చేయడం. ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఘటనలో భారీ మొత్తం అంటే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఐఈడీ పేలడంతో మాత్రం అటు జవాన్ల లక్ష్యంగా కూడా ఈ ఐఈడీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఐఈడీ పేలు మాత్రం జవాన్కి తీవ్ర గాయాలైన పరిస్థితి కొంత అటు పోలీసు వర్గాల్లో కూడా కొంత ఇబ్బంది పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా
చూసుకుంటే ప్రస్తుతం మాత్రం అటు ఏదైతే పోడియం జవాన్ కు మాత్రం ప్రత్యేకంగా చికిత్స అందించుకోవడం కోసం అటు రాయపూర్ తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్.